రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు నిలిచిపోయాయి. 80 రోజుల పాలనలో 80,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొత్త దరఖాస్తులపై ఆంక్షలు ఉండటంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. వైద్యం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ప్రభుత్వంలో 33,000 సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా రేవంత్ సర్కార్లో మరో 50,000 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు వచ్చాయి. 350 కోట్లు విడుదల చేస్తే 80,000 కుటుంబాలకు సహాయం అందుతుంది. కానీ నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, వెంటనే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని పేదలు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వేణు. బాధపడుతూ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ముఖ్యమంత్రి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలు ట్రీట్మెంట్ చేసుకున్నాక సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటారు. అయితే ఇందుకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపుగా 33,000 అప్లికేషన్లు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఇందుకు ఎన్నికల కోడ్ రావడంతో అవన్నీ కూడా ప్రాసెస్ చేసి మొత్తం వారికి ఆ చెక్కులు ప్రిపేర్ చేసి కూడా ఎన్నికల కోడ్ రావడంతో వాటిని ఆపివేసినటువంటి పరిస్థితి. ఇక తాజాగా 80 రోజులు అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఎల్ఓసీస్ మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80,000 మంది రోగులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చేసుకున్నటువంటి ట్రీట్మెంట్కి అప్పుల ద్వారా తెచ్చుకున్న వాటికి ఇటు వడ్డీలు పెరుగుతున్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చూస్తే అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 33,000 అప్లికేషన్లకు సంబంధించి అంటే 150 కోట్లు రూపాయలు పెండింగ్లో ఉండగా ఇక తాజాగా 50 రోజుల్లో ఈ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 80 రోజుల్లో చూసుకుంటే 50,000కు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 80,000 అప్లికేషన్లు ఇంకా ఇటు ఎవరైతే రోగులు ఉన్నారో వారికి చెక్కులు వెరిఫికేషన్ చేసినా కానీ ఇంకా ప్రింట్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి రోగులు ఉన్నారో మేము చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ప్రభుత్వం మాపై దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం కూడా కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ఐ తీసుకోలేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఈ ప్రభుత్వంలో ఓడిపోవడం, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావడం, అయితే అక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే మరోవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో అప్పులు చేసి హాస్పిటల్ బిల్ కట్టినటువంటి పేదలు రోజు రోజుకి వడ్డీలు కడుతున్నారు. కానీ ఇక ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక 33,000 అప్లికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాటికి 150 కోట్లు పెండింగ్లో ఉండగా ఇక తాజాగా చూసుకుంటే దాదాపుగా ఈ 80 రోజుల్లో 50,000 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం కూడా 350 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80,000 అప్లికేషన్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకొని వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇక ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పేదలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.